చిన్న కార్యం మంచి సంకల్పంతో మొదలు పెడితే మంచి వాళ్ళందరూ కూడా అయస్కాంతానికి ఆకర్షితులైనట్టు అందరూ ఒక దగ్గరికి చేరుతారు. అట్లనే ఒక మంచి కార్యక్రమం, లాభాపేక్ష లేని నిస్వార్థ కార్యక్రమాన్ని పిల్లల కోసం చేస్తున్నందుకు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూతను అందిస్తూ ఉన్నారు. అట్లా మొదలైన మా సంకల్పం మెల్లిగా మెల్లిగా ఈరోజు మన మహబూబ్నగర్ నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రం కాదు, ఖండాంతరాలు దాటి రికగ్నిషన్ వచ్చేలాగా మీ అందరి కృషితోటి మనం చూసాం. ఇది ఒక్కరి విజయం కాదు, సమిష్టి కృషి, సమిష్టి భావనతోటి మనం పనిచేస్తాం. సర్కారు బడిలో చదువుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు చదువు అంటే ఏందో తెలియని తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లల కోసం మనం చేస్తున్నాం కాబట్టి భగవంతుడు కూడా ఆశీర్వదించినట్టున్నాడు. అందుకే ఎక్కడో ఉన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డును నన్ను పిలిపించి ఇవ్వడం, అది నా అవార్డు కాదు, అది మీ అందరి అవార్డు. మా వందే మాతరం రవీందర్ గారికి దక్కిన అవార్డు, అలాగే రవీందర్ రెడ్డి గారికి దక్కిన అవార్డు, మా మహబూబ్ నగర్ ఫస్ట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన అవార్డు, మా విద్యాధికారులకు దక్కిన అవార్డు, ఇక్కడ మా విద్యా సంఘాల మన టీచర్ సంఘాల నాయకులకు దక్కిన అవార్డుగా నేను భావిస్తా ఉన్నాను. అయితే ఒక మంచి పరిణామం జరుగుతూ ఉంది ఈరోజు. సరే, హైదరాబాద్లో కూర్చున్న ఆ ఆఫీసర్లకు ఏం అర్థమవుతుందో అర్థమైతలేదేమో, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, విద్యతోటే సమూలమైన మార్పు తీసుకురాగలుగుతాము అనేది ఖచ్చితంగా మహబూబ్ నగర్ సమాజానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతాం. ఆ విద్య మనం అన్ని వసతులు మనకు ఉన్నాయి, మనకు మంచి టీచర్లు ఉన్నారు. ఈ మధ్యనే 11,000 మంది టీచర్లను మనం రిక్రూట్ కూడా చేసుకున్నాం. ఆ టీచర్లు 10వ తరగతితో ఇంటర్మీడియట్ చదివిన టీచర్లను గవర్నమెంట్ రిక్రూట్ చేసుకోవట్లేదు. బీఎస్సీ పాస్ అయ్యి, ఎంఎస్సి పాస్ అయ్యి, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసి, బీఈడీ చేసి, తర్వాత పీజీలు చేసిన వ్యక్తులను లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే కొన్ని వందల మంది సెలెక్ట్ అవుతారు. కాబట్టి మెరిట్తో కూడిన టీచర్లే ఈరోజు మన విద్యా వ్యవస్థలో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంది. అయినా సరే ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే ఎక్కడో వ్యవస్థలో చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అన్న ఆలోచనతోటే ఇది వందే మాతరం ఫౌండేషన్ కావచ్చు, మహబూబ్ నగర్ ట్రస్ట్ కావచ్చు, ఆ ఆలోచనతోటే ఆ లోపాలను సరిదిద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నిరంతరం శ్రమిస్తున్న టీచర్లకు విద్యా వాలంటీర్ల రూపంలో తోడ్పాటు అందియడం, వాళ్ళకు చేయలేని, వాళ్ళకు టైం లేని, వాళ్ళు దృష్టి పెట్టలేని అంశాలపైన వీళ్ళందరూ వారికి చేదోడుగా ఉండడం, అందరూ కలిసి సమిష్టిగా ఆ పిల్లల చదువు మీద దృష్టి కేంద్రీకరించడం, ఇదే ముఖ్య ఉద్దేశం. దాంట్లో రకరకాల వస్తాయి కాన్సెప్ట్లు, ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలని. ఈరోజు వాస్తవంగా మనకున్న సమస్య, ఇప్పుడు మీరు ప్రైమరీ స్కూల్కి అటాచ్ అయిన వాలంటీర్లు పిల్లలకు చదవడం రావాలి, రాయడం రావాలి. సర్వే ప్రకారం 8వ తరగతి పిల్లలకి మెజారిటీ చాలా మందికి 3వ తరగతి పుస్తకం చదవడం రాదు. చదవడమే రానప్పుడు రాయడం అసలే రాదు. మరి 8వ తరగతి పిల్లలకి ఆ పరిస్థితి ఉంటే 9, 10కి పోయిన తర్వాత ఏం చదువుతాడు? చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ 10th క్లాస్తోనే పిల్లలకు చెప్పాల్సి వస్తాం. కాబట్టి మనం అందరం కష్టపడి చిట్టీలు అందించి వాళ్ళని పాస్ చేయించి ఇంటర్లోకి నెట్టాం. ఆ ఇంటర్లో ఏం చేస్తాడు? ఏమి కాదు, డ్రాప్ అవుట్ అవుతాడు, పనికి రాకుండా పోతాడు. అట్లా కావద్దని చెప్పి మన పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళ ఫౌండేషన్ గట్టిగా చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే 10వ తరగతిలో మనం 3D డిజిటల్ యానిమేటెడ్ కంటెంట్ పుస్తకాలు ఇచ్చినాం. అది ప్రపంచంలో ఎవ్వరు కూడా, ఏ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలలో అటువంటి పుస్తకాలు లేవు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకోండి, అమలు చేయండి అని నెత్తి నోరు పెట్టుకున్న ఆ దుర్మార్గులకు ఎక్కదు, దాన్ని అట్లా వదిలేసినాం. ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లోడికి ఒకసారి పుస్తకం చూస్తే అది
భయం అవుతుంది. ఇంతింతలో పుస్తకాలు బ్లాక్ అండ్ వైట్ లో అన్ని పేజీలు తిప్పి చదవాలంటే భయం అవుతుంది, చదవడం అర్థం కాదు. అదే బొమ్మల రూపంలో 2D 3D యానిమేషన్ మన కళ్ళ ముందు ఉంటే కనీసం 25% అన్న అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ తోటే మనం తయారు చేసుకున్నాం. చాలా కష్టపడ్డాం, ఎవరెవరి దగ్గరికి పోయినాం. దాన్ని మనం ఇప్పుడు మన పిల్లలకి ఇస్తా ఉన్నాం. దాదాపుగా 2 లక్షల మంది పిల్లలకి ఆ పుస్తకాలను మేము ఇవ్వగలిగినాం. 2000 స్కూల్స్ ని మేము రీచ్ కాగలిగినాం. అది 10వ తరగతి పిల్లలకి. ఇక్కడ మన మహబూబ్ నగర్కి వచ్చే వరకు, మన నియోజకవర్గానికి వచ్చే వరకు అది ఇస్తూనే, పోయినసారి ఏమో జనవరి తర్వాత ఇచ్చినాము. ఇప్పుడు దాన్ని కనీసం ఆగస్టు కాబట్టి మీరు మీ స్కూళ్ళల్లో సెట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో ఆ పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ప్రతి 10వ తరగతి పిల్లవాడు ఆ పుస్తకాలను చదివేటట్టుగా మీరు చేస్తే ఖచ్చితంగా టీచర్ చెప్పినా చెప్పకున్నా ఆ పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ మార్కుల్లో పాస్ అవుతాడు, అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు మనం విద్యా వాలంటీర్లుగా మనం చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే ఆ పిల్లలతోటి కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం, ఒక బంధం ఏర్పాటు చేసుకోవాలి ఆ పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులతో కూడా. ఎందుకు అంటే స్కూల్లో వాతావరణం ఒకటే బాగుంటే సరిపోదు, ఇంట్లో కూడా వాతావరణం పిల్లలకు అనుకూలంగా చదువుకునేటట్టు వాతావరణం ఉండాలి. దాన్ని కూడా మనం వీలైన చోటల్లా, మీరు సాధారణంగా చాలా మంది ఆ గ్రామం నుంచి వచ్చారు మెజారిటీ, కాబట్టి అక్కడ మీ పాత్ర చాలా విలువైనది. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మీకు బహుశా అందరూ తెలిసే ఉంటారు, అదే ప్రాంతం వారైతే. వారి తల్లిదండ్రులను కూడా మనం కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఇంట్లో డిసిప్లిన్ ఉంటే పిల్లవాడికి కూడా డిసిప్లిన్ ఉంటుంది. ఈ చదువుకునే సమయంలో ఇంట్లో రకరకాల పార్టీలను, దావతులను, ఇంకోటో నడిస్తే ఈయనది కూడా డైవర్షన్ అవుతుంది పిల్లలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు చెప్పగలుగుతారు? పక్కింటోడు చెప్తే కొట్లాట అవుతుంది, యుద్ధం అవుతుంది. కాబట్టి టీచర్లు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు పొద్దున వస్తారు, పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థ అనేది స్కూల్లో పిల్లలతో అనుబంధం పెంచుకొని వాళ్ళ ద్వారా తల్లిదండ్రులతోటి కూడా అనుబంధం పెంచుకుంటే ఖచ్చితంగా మధ్యలో చదువు గురించి, చదువు విలువ గురించి, అలాగే పిల్లల గురించి, చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల గురించి మంచి కానీ చెడు కానీ తెలియదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. పొద్దున పోతారు, సాయంత్రం వరకు వస్తారు. వచ్చే వరకు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు పిల్లలతో, పడుకుంటారు, మళ్ళీ పొద్దున వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, చదువు వైపు పోతుందా, లేకుంటే మిగతా కార్యక్రమాల వైపు పోతుందా, లేదేమన్నా చెడు వ్యసనాలకు ఏమన్నా అలవాటు అవుతా ఉందో, అవన్నీ చూసే తీరిక ఇప్పుడు ఉండట్లేదు ఎవరికి కూడా. కాబట్టి మనం ఏ స్కూల్కి అయితే అసైన్ చేస్తా ఉన్నామో, ముఖ్యంగా 8th 9th 10th పిల్లలు హై స్కూల్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ పిల్లలతోటి మీరు ఇంటరాక్ట్ కావాలా. నాకు తెలిసి చాలా మంది స్కూల్స్లో ఇప్పుడు సంఖ్య కూడా ఏదో 2-3 స్కూల్స్లో ఎక్కువ ఉన్నాయి, మిగతా అన్నిట్లో కూడా 40-50 కంటే ఎక్కువ లేవు. అంటే 8th 9th 10th చూసుకుంటే కొన్ని స్కూల్స్లలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు వాళ్ళతోటి ఎట్లా ఇంటరాక్షన్ పెంచుకుంటారు, అది చాలా ముఖ్యమైన విషయం. చదువు అనేది టీచర్లు చెప్తారు ఖచ్చితంగా, కానీ ఆ చదువు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా, వాళ్ళు కరెక్ట్గా దాన్ని రిప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా, లేకుంటే మళ్ళా టీచర్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటున్నారా, అర్థం చేసుకోవట్లేదా, అవన్నీ కూడా మీరు తరచి మీరు మానిటర్ చేయాల్సి వస్తుంది. పిల్లల్ని గ్రూప్స్గా పెట్టినప్పుడు కూడా మీరు ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది. ఎవరైతే మీరు లిటిల్ టీచర్గా అపాయింట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, ఏ పిల్లాడు క్యాచ్ చేస్తా ఉన్నాడు, ఏ పిల్లవాడు వెనుకబడతా ఉన్నాడు, మరి ఆ వెనుకబడుతున్న పిల్లవాడికి మనం ఎట్లా ఏం చేయాలా, ఇవన్నీ కూడా మెల్లగా మీకే అర్థమవుతాయి. ఒక నెల రోజులు మీరు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలా, మనం ఆ పిల్లల్ని ఎట్లా మార్చుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుంది. మధ్యలో మళ్ళీ మా వందే మాతరం నుంచి కానీ, మా ఇక టీచర్స్ నుంచి కానీ ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి పిల్లవాడి ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవాలి. అప్రైజల్ ఫార్మ్స్ ఏమైనా ఉంటే అది కూడా ఇచ్చి వాళ్ళ పరిజ్ఞానం, చదవడం రాయడం వస్తూ ఉందా, కాన్సెప్ట్స్ అర్థమవుతా ఉన్నాయా లేదా అనేది మనం అప్రైజల్ లాగా చేసుకుంటే దాని గురించి ఇంకా వీకున్న పిల్లల్ని మనం ఏం చేయొచ్చు అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే.
ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్గా కాలే. ఈ ఎక్స్పెరిమెంట్లో లోపాలు ఏమున్నాయి, నెక్స్ట్ ఇయర్కి ఇంకా దీన్ని ఎట్లా సరి చేసుకోవాలా అనేది ఎవ్రీ ఇయర్ మీ ఫీడ్బ్యాక్ తోటి, మీరు ఇచ్చే రిపోర్ట్స్ తోటి దాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరికీ కూడా అభినందనలు. ఒక బాధ్యతతో కూడిన పని మీరు ఒప్పుకున్నారు. మీకు ఇచ్చే హనరోరియం అనేది అది పెద్ద గొప్ప హనరోరియం కాదు, అది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే మేము మా పిల్లలకు పాఠాలు చెప్తాము, వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాము, మాకు సమాజం ఒక బాధ్యత ఇచ్చింది అని చెప్పి నమ్మకంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చింది, చాలా సంతోషం. మీకు విద్యా వ్యవస్థ నుంచి కూడా సంపూర్ణమైన సహకారం మీకు ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మీరు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉన్న టీచర్ తోటి కానీ ప్యారలల్ నెట్వర్క్ దయచేసి చేయకండి. వాళ్ళతో కూడి ఉప్పు నీళ్ళ ఏమంటారు పాలు నీళ్ళల్లో కలిసిపోయి వారు కానీ మీరు కానీ పిల్లల కోసమే పనిచేస్తున్నారన్న భావనతోటి ఖచ్చితంగా టీచర్లు అక్కడ ఉంటారు, వాళ్ళతోటే మమేకమై పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ సూచనలు ఏమైనా ఉంటే వారికి ఇవ్వండి. వారు చేయలేని కొన్ని పనులను మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిల్లలను ఒక్కొక్కరిని నిశ్చితంగా చూసుకునే అంత టైం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రొటీన్గా మొత్తం దినమంతా క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, దాంట్లో బిజీ ఉంటారు. మళ్ళా లెసన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకేదో వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. కానీ మనకు ఆ టీచర్ క్లాస్లో ఉన్నంత వరకు మనకు వేరే రకమైన పని ఒత్తిడి ఉండదు. కాబట్టి మిగతా కార్యక్రమాలను మనం లిస్ట్ అవుట్ చేసుకొని, నేను మా రవీందర్ రెడ్డి గారికి కూడా చెప్తాను, ఏమేమి చేయగల విద్యా వాలంటీర్స్ వారు వచ్చినప్పటి నుంచి సాయంత్రం వెళ్ళే వరకు 1 2 3 4 5 6 అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs లాగా మనం చేసుకోగలిగితే దీన్ని మనం ఈ సంవత్సరం మంచి రిజల్ట్ చూపించి వచ్చే సంవత్సరం దీన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయవచ్చు. అప్పుడైనా వాళ్ళ కళ్ళు తెరిచి మంచి వ్యవస్థలను ప్రోత్సహిస్తారా లేదా చూద్దాం. కాబట్టి ఇది ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నామో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆ పిల్లలది నాకు ఇప్పటిదాకా దాదాపు 300 మంది ఇంటర్మీడియట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్ పోయింది. మనం 10th క్లాస్ ఫౌండేషన్ వాళ్ళని గట్టిగా స్ట్రాంగ్గా ఇస్తాం కాబట్టి ఇంటర్మీడియట్లో మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి మళ్ళీ కోచింగ్ ఇస్తే దాదాపుగా 300 పైచి మంది ఈరోజు ప్రొఫెషనల్ కోర్సెస్లో వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చినాయి. 145 మంది పిల్లలకు IIITలో అడ్మిషన్స్ వచ్చినాయి. కాబట్టి మనం చేసిన పని చిన్నదేం కాదు, కాకపోతే మనం విసరంతనే చేసినాం, ఇంకా కొండంత చేయాలి, ఇంకా చాలా ఉంది చేసేది. కాబట్టి మీరందరూ ఫస్ట్ బ్యాచ్ అంటే సెకండ్ బ్యాచ్ మీ వాలంటీర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మన ఆర్గనైజర్స్ నాకు రవీందర్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఇక్కడ మీ టచ్లో ఉన్న వాళ్ళతోటి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పిల్లలతోటి ఆ పిల్లల తల్లిదండ్రులతోటి పాజిటివ్ కాంటాక్ట్లో ఉండి ఆ అట్మాస్ఫియర్ను మార్చి ఆ పిల్లలను ఒక పాజిటివ్ జోన్లోకి తీసుకురావాలి. ఇంకో విషయం, మేము ప్రైమరీ స్కూల్స్లో కూడా కొంతమందిని పెడతా ఉన్నాం. 8th 9th 10th పిల్లలకు కూడా చూడాలి. ఎందుకంటున్నాం అంటే చాలా మంది చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిస అవుతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం సమాజంలో. ఒక్కడు చెడిపోతాడు, 10 మంది పిల్లల్ని వాడు చెడగొడతాడు. అది కూడా మనం ఒక గంట కనిపెడుతూ ఉండాలి.